ఆయుర్వేదం అనేది ఒక మహాగ్రంథం, ఒక శాసనం. ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. మన చుట్టుప్రక్కలే మనకు తెలియకుండానే చాలా ఉపయోగకరమైన మొక్కలు ఉంటాయి. తెలిసి కొంత పట్టించుకోము, కొన్ని తెలియక పట్టించుకోము. కానీ అత్యవసర పరిస్థితుల్లో అవే మనకు ఉపయోగపడతాయి. మనం ఉపయోగించే మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనకు తెలిసినా వాటిని వాడతాం. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మొక్కల్ని మనం తెలిసినా సరే వాటిని మెడిసిన్గా ఉపయోగించాం. కానీ ప్రస్తుత రోజుల్లోని ఎక్కువగా ఈ మొక్కలే మనకు ఉపయోగపడుతున్నాయి. అందులో కొన్ని మొక్కలు నాకు తెలిసినంత వరకు మెడిసినల్ ప్లాంట్స్ అన్నింటినీ వీడియో చేశాను. వాటి బోర్డ్స్, నేమ్స్ అండ్ యూజెస్తో సహా అన్నీ నాకు తెలిసినంత వరకు పెట్టాను. అత్యవసర సమయంలోని ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి యూజ్ అవుతాయేమోననే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నాకు తెలిసినంత వరకు అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్ని కవర్ చేశాను. బిల్లగన్నేరు, ఇది క్యాన్సర్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. తులసి యొక్క ఉపయోగాలు మనందరికీ తెలుసు. తర్వాత దుంపరాష్ట్రం అనేది కోల్డ్, కాఫ్ మరియు డయాబెటిక్లో మనకి చాలా వరకు సహాయం చేస్తుంది. చక్రముని, ఇందులో ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి. ఈ బ్రాంచ్ లియోటస్ కూడా ఉపయోగపడతాయి. నేపాలం, అల్సర్, రుమాటిజం, ట్యూమర్ అలాంటి వాటిని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. వట్టివేరు, ఈ వట్టివేరుని మనకి ఎక్కువగా పెర్ఫ్యూమ్స్లో, కాస్ట్యూమ్స్లో, బాస్కెట్ తయారీకి ఉపయోగిస్తారండి. మాచిపత్రి, ఇది మనకి యాంటీబయాటిక్గా మరియు యాంటీ ఫంగల్గా, యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో మనకి మాచిపత్రి అనేది ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ప్లాంట్, ఇది షుగర్ ప్లాంట్ అండి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదే డయాబెటిక్స్ పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాటికి ఈ ఇన్సులిన్ ప్లాంట్స్ అనేది ఉపయోగపడుతుంది. అడవి గుమ్మడి, ఇది మనకి రక్తం శుద్ధి అవ్వడానికి ఉపయోగపడుతుంది. సన్నరాష్ట్రం, ఇది మనకి క్యాన్సర్కి ఎగెనిస్ట్గా పోరాడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేదే ఎల్లో భృంగరాజ్, ఇది లివర్ క్యాన్సర్కి మరియు హెయిర్ ఆయిల్ టానిక్గా ఉపయోగపడుతుంది. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి జుట్టు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కంచి జముడు, ఇది ఆస్తమా, క్యాన్సర్, లెపర్సీ అటువంటి వాటికి ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. తుమ్మి పువ్వులు, ఇది మనకి పాము కరిచినప్పుడు దానికి మనకి ట్రీట్మెంట్ కింద ఈ తుమ్మి పువ్వులు అనేవి ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేది దుక్కపెండలం మనకి డ్రగ్స్ తయారు చేయడంలో ఈ దుక్కపెండలం అనే దాన్ని యూస్ చేస్తారు. తర్వాత వచ్చేదండి మేకమేయని ఆకు అంట. ఈ మేకమేయని ఆకు నేను ఇంతవరకు అయితే ఎప్పుడు వినలేదు, ఇదే చూడడం ఫస్ట్ టైము. ఇది ఎవరికైనా వామిటింగ్స్ అయినప్పుడు మరియు ఎలర్జిటిక్, ఆస్తమా అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది వసాక, ఇది ఆస్తమా, కోల్డ్, కాఫ్, దాల్చిన చెక్క ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందండి. గుండె సంబంధిత మరియు న్యూరాజికల్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నా మనకి ఉపయోగపడతాయి. నిమ్మగడ్డి, ఇది మన అందరికీ తెలిసిందేని. నిమ్మగడ్డి వల్ల మనకి నిమ్మ నూనె తయారవుతుందండి. ఈ నూనె వల్ల ఎముకల సలుపులు లేకపోతే బాడీ పెయిన్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన వాటిని తగ్గించడానికి ఈ నిమ్మగడ్డి, దాని యొక్క ఆయిల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది పిల్లి తీగలు, ఇవి క్యాన్సర్ మరియు డయేరియా అలాంటి వాటికి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది జిల్లేడు, స్నేక్ బైట్ దానికి యాంటీడోట్గా మరియు రుమాటిజం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సర్పగంధ మనకి హైపర్ టెన్షన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. స్నేక్ గ్రాస్ స్కిన్ ర్యాషెస్ మరియు ఏమైనా మనకి కుట్టినప్పుడు
ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు స్నేక్ బైట్ అలాంటివప్పుడు ఉపయోగపడుతుంది. నేరేడు మనకి డయాబెటీస్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకు షుగరు, క్యాన్సర్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మనకు బిర్యానీ ఆకు ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేదే వెస్ట్ ఇండియన్ బే లీవ్స్. ఇది గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఏవైనా ఉంటే ఉపయోగపడుతుంది. ఉసిరిలోనే ఎక్కువగా సి విటమిన్ ఉంటుందండి. ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. తిప్పతీగ ఫీవర్, జాండిస్, క్యాన్సర్ ఇవి తగ్గించడానికి ఉపయోగపడతాయి. యాలకులు మనకి డైజెషన్ సిస్టమ్ మెరుగుపడడానికి యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. సన్నరాష్ట్రం యాంటీ ఆక్సిడెంట్గా బూస్టర్ ఫర్ మేల్ ఫెర్టిలిటీ పెంచడానికి ఉపయోగపడతాయి. పత్రజీవ అల్సర్లు తగ్గించడంలోని మనకి పత్రజీవ అనేది ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేదే గురువింద గంజులు టెటనస్ వ్యాక్సిన్కి మరియు ర్యాబిస్కి ఉపయోగపడతాయి. కచ్చోరాలు ఫీవర్ని, రుమటిజం తగ్గించడానికి, టూత్ పెయిన్ అంటే పళ్ళ నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయండి. ఇలా తానికాయ అనేది ఉందండి. ఇది లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని తగ్గించడంలోని మనకి తానికాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేదే నేల ఉసిరి. కిడ్నీకి సంబంధించిన మరియు కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని తగ్గించడానికి నేల ఉసిరి అనేది చాలా సాయం చేస్తుందండి. ఈ విధంగా మనకి ఆయుర్వేద గ్రంథంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉన్నది. వీటిని మనం కొద్దిగైనా తెలుసుకుంటే మన నిజ జీవితంలో వీటిని అప్లై చేసి మనకి వీలైనంత వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా తగ్గించుకోవడానికి కానీ సరిచేయడానికి కానీ మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా నాకు తెలిసినంత వరకు కొన్నింటిని నేను ఈ విధంగా వీడియోలు తీసి పెట్టగలుగుతున్నానండి. ఇంకా ఏవైనా ఉంటే వాటిని తీయటానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా వరకు మనకి గ్రంథాల్లో ఉన్నాయండి. వాటన్నిటిని తెలుసుకోవడం కొంచెం కష్టమే, కానీ వాటన్నిటి కోసం తెలుసుకొని నేను ఇంకో వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.